Good morning everyone. Today we discuss about motivation topic. ఇక్కడ మనకు ఎగ్జామ్లో మోటివేషన్ అనే పదం ఏ భాషకు చెందింది అని అడుగుతూ ఉంటాడు. మోటివేషన్ అనే పదం ఇంగ్లీష్ భాషకు చెందింది. ఈ మోటివేషన్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకోవటం జరిగింది అంటే ఇది గ్రీకు భాష నుంచి తీసుకోవటం జరిగింది. గ్రీకు భాషలో మోటివేషన్కి అర్థం ఏంటంటే దాని యొక్క రూట్ వర్డ్ ఏంటంటే మూవర్. దీని యొక్క అర్థం ఏంటంటే కదలిక లేదా చలనం. అంటే ఒక పని చేయాలంటే మన యొక్క మానసిక స్థితి లోపట మన అంతరంగం లోపట ఒక అలజడి అనేది జరిగి అది మనను పని చేయడానికి ప్రేరేపించేటట్టు చేసేటటువంటి శక్తిని మనం ఏమంటామంటే ప్రేరణ లేదా మోటివేషన్ అంటాం. ఈ యొక్క మోటివేషన్ యొక్క థియరీని ప్రతిపాదించే సమయంలో కేనన్ అనే సైంటిస్ట్ ఏం చేసిందంటే ఇతను ఏ సైంటిస్ట్ అంటే ఫిజియాలజీ సైంటిస్ట్ ప్రతిపాదించినటువంటి హోమోస్టాసిస్ అనగా సమతా స్థితి గురించి వివరించడం జరిగింది. దీన్ని ఈ యొక్క ఫిజియాలజీ నుండి మనం ఏంటంటే సైకాలజీలోకి డంప్ చేసుకొని మనం సైకాలజీ లోపల కూడా ఈ యొక్క పదాన్ని వాడుతూ ఉన్నాం. సమతా స్థితి అంటే మనిషి యొక్క శారీరక మానసిక స్థితి బ్యాలెన్స్గా ఉండడాన్ని ఏమంటామంటే సమతా స్థితి అంటాం. ఈ యొక్క సమతా స్థితిని కేనన్ హోమోస్టాసిస్ అనే పదంతో వివరించడం జరిగింది. ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. హోమోస్టాసిస్ పదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కేనన్. తర్వాత ఇక్కడ మనకి మోటివేషన్ లోపల టైప్స్ ఆఫ్ మోటివేషన్ గమనించినట్లయితే మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, అచీవ్మెంట్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే అంతర్గత ప్రేరణ, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే బహిర్గత ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్ అంటే సాధన ప్రేరణ. దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్. అంటే ఏదైనా ఒక పనిని నిర్వర్తించాలంటే బాహ్య వ్యక్తుల ప్రభావం లేకుండా తనకు తానుగా ఆ యొక్క పనిని సాధించి సక్సెస్ కావాలని కోరుకోవడంలో మనిషి అంతరంగంలో ఏర్పడేటువంటి ఉత్సుకతని మనం ఏమంటామంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ అంటాం. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్స్లో చూద్దాం. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎవరి యొక్క ప్రమేయం లేకుండా తనకు తానుగా నేను ఈసారి ఫస్ట్ క్లాస్ మండల్ ఫస్ట్ రావాలి లేదా డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి అని నిర్ణయించుకొని దానికి అనుగుణంగా అతడు శ్రమించి సక్సెస్ అయ్యి మండల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ తను ర్యాంకు సాధించినట్లయితే దాన్ని మనం అంతర్గత ప్రేరణ లేదా ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటారు. నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, బహిర్గత ప్రేరణ. అంటే ఇక్కడ విద్యార్థి నీవు మండల్ లెవెల్లో ఫస్ట్ వచ్చినట్లయితే నీకు ఒక ఐఫోన్ కొనిస్తా లేదా నీకు 5,000 బహుమతిగా ఇస్తా అని వాళ్ళ నాన్న కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా అతన్ని బాహ్యంగా మోటివేషన్ చేసినట్లయితే అది దానివల్ల ప్రభావితమైన విద్యార్థి అతడు ఆ యొక్క అచీవ్మెంట్ను చేరుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ లేదా బహిర్గత ప్రేరణ అంటారు. నెక్స్ట్ అచీవ్మెంట్ మోటివేషన్ అంటే సాధన ప్రేరణ. ఈ యొక్క సాధన ప్రేరణ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ మైకేవర్ ఈ యొక్క మైకేవర్ యొక్క ప్రతిపాదించిన స్టేట్మెంట్ ఏంటంటే నేను రేపు ఏ స్థితిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకున్నాను అనేటువంటి స్టేట్మెంట్ బాగా ఫేమస్ స్టేట్మెంట్. నేను రేపు ఎలా ఉండాలో ఈరోజు ఆలోచించుకున్నాను అనే స్టేట్మెంట్ మైకేవర్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఈ స్టేట్మెంట్ మోటివేషన్, దీన్ని మనం సాధన ప్రేరణ అంటాం. దీన్ని ప్రతిపాదించింది మైకేవర్ స్టేట్మెంట్ అనేది చాలా ఫేమస్. ఇతను ఏమంటాడంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి రేపు ఏ స్థితిలో ఉంటానో నేను నిన్ననే ఆలోచించుకున్నాను అనేటువంటి ఈ స్టేట్మెంట్ అనేది మనకు చాలా ఎగ్జామ్లో టెట్ డిఎస్సిలో అడగడం జరిగింది.
నెక్స్ట్ సాధనా ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటారు? మైక్లీల్యాండ్ అండ్ అట్కిన్సన్. మైక్లీల్యాండ్, అట్కిన్సన్. ఈ బిట్ కూడా చాలా ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, సాధనా ప్రేరణ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ఘనత సాధించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలను ప్రేరేపించుకొని తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ యొక్క ఉపయోగపడేటటువంటి మోటివేషన్ ఏమంటామంటే అచీవ్మెంట్ మోటివేషన్ లేదా సాధన ప్రేరణ అంటాం. ఎగ్జాంపుల్, మనం డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఈసారి ఎన్ని పోస్టులు ఉన్నా నాకు సంబంధం లేదు, 1 to 5 ఆర్ 1 to 10 ఉంటే కంపల్సరీ నేను డిఎస్సి కొడతాను అనేటువంటి ప్రేరణతోటి 24 hours కష్టపడి వాళ్ళు సక్సెస్ అవుతారు. అలా అయ్యేటటువంటి ఈ యొక్క మోటివేషన్ ఏమంటామంటే అచీవ్మెంట్ మోటివేషన్ అంటాం. ఈ విధంగా మనకు మోటివేషన్ అనేది జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది. నవ్ డేస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది మనకి ఏంటంటే మోటివేటర్గా ఉండి మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అంటే మనల్ని కార్యోన్ముఖులుగా చేయడానికి మోటివేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని మీద మనకు టెట్ కానీ డిఎస్సిలో కానీ కంపల్సరీ అప్లికేషన్ మెథడ్లో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe my channel for more videos. Thank you.